ఈరోజు మళ్ళీ మోహన్ రెడ్డి గారు డెవలప్ చేయలేదు, మోహన్ రెడ్డి గారు డెవలప్ చేయలేదు. నువ్వు ఫరూక్ గారు మీరు ఏం చేసినారు? పీకినారా? 15 ఏళ్ళు ఉన్నావు, నువ్వు మంత్రిగా ఉన్నావు, ఏం చేశారు? ఎస్పీ రెడ్డి గారు ఈరోజు మీ పార్టీలో ఉన్నారు, ఏం చేశారు మీరు? అంటే మిమ్మల్ని అడగడానికి ఎవరు మాకు శక్తి లేదనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడతారా మీరు? ఇష్టం వచ్చినట్టు ఈరోజు అసత్య ప్రచారాలు. ఫరూక్ గారికి మొదటి నుంచి మన సొంత ఎలక్షన్లు వచ్చినాయంటే ఒక 100 మందిని పెట్టుకుంటాడు, మంచికి 100 రూపాయలు లెక్కిస్తాడు. టీ షాపుల కాడ కూర్చొని దుష్ప్రచారం చేయడం అని ఆయన 100 మంది సాయిబులు పెట్టి, ముస్లింలు మా సోదరులను అందరినీ పెట్టి కొంతమందిని పొద్దున్నే చెబుతాడు, టీవీలకు పెట్టి అక్కడ హోటళ్ళ కాడ ప్రచారం చేయండి. శిల్పామోహన్ రెడ్డి బామర్దులు ఆ నుంచి దొబ్బినారు, చక్రపాణి రెడ్డి సిరిసాల పద్మనాభం చంపినాడు, ఎంఏ చంపేటోళ్ళు ఆ సీమ కూడా చంపదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా మేము లాడ్జీల మీద నుంచి దుబ్బలే. మేము ఎవరిని మాట్లాడితే ఇప్పటికైనా మర్యాదగా ఉండండి. మాట్లాడడం చూస్తే మీ కథ కడుగుతా. ఈరోజు మీ తుపాకులతో కాలిపోయలే మాట్లాడడం చూస్తే మీ వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న కూడా నా మీద ఏదో సిరసాల పద్మనాభ నాకు బ్రహ్మాండంగా రివార్డు ఇచ్చినట్టు ఇచ్చాడు. చక్రపాణి రెడ్డి నేను పోతే బ్రహ్మాండంగా పలికాడని చెప్పి ఒక రాశాడు, దాంట్లో రాశాడు. ఇది చక్రపాణి రెడ్డి నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నాడు అని ఒక పని విషయాల్లో పోతే వాళ్ళన్న పోతే డిఎస్పీ దగ్గరికి ఇవ్వమన్నాడు అని చెప్పి అది ఒక్కపాటు మాట్లాడితే దాన్ని సిరసాల పద్మనాభ నీ వల్ల వచ్చినాడు. వద్దయ్యా, దమ్ముందా? సిబిఐ ఎంక్వైరీ అండి. మీకు ఎవరికైనా దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ అండి. దమ్ము మీకు పార్టీ మీదే, మేము రెడీ. ఛాలెంజ్ ఎవరైనా దమ్ముంటే రావాలి, ఇప్పుడే ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మనసుకు నొప్పి కలిగే మాటలు దయచేసి మాట్లాడదు. వ్యక్తిగత విషయాలు మాట్లాడితే అడ్డదిడ్డంగా మాట్లాడతాను. నేను కూడా ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా ప్రచారం చేసుకుంటా. ఏదో మా అన్న కూడా ఈయనకు కొద్దిగా ఎక్కువ దయదాచిన పాపం పుణ్యం. వద్దయ్యా పాపం తినడు. బ్రదరు అంటే లేదు, నడుకుని పోతే బ్రదర్ అని పోయినాడు. లేదయ్యా బ్రదర్స్ అయితేనే మిగులుతాం బాగా, లేకపోతే కుదరదయ్యా అని. లేకపోతే మళ్ళీ రారా బ్రదర్ అంటే మళ్ళీ వచ్చిన తప్పదు. కుటుంబం కాబట్టి తప్పదు. ఏదైనా సరే ఇవి శాశ్వతం కదా రాజకీయాలు. దీనికోసమో దానికోసమో మేము సిద్ధంగా లేము. ఈరోజు చేస్తా ఉన్నాం, మళ్ళీ భుజాలు ఎత్తుకుంటాం పార్టీని. తప్పకుండా శిల్పా బ్రదర్స్ ఎక్కడంటే అక్కడ ఆ పార్టీ తప్పకుండా మాకు అందించండి. మేము వచ్చినప్పటి నుంచి బ్రదర్స్ ఎక్కడంటే అంటే మళ్ళీ గౌరవం కోపం రావచ్చు. మేముంటే రాదా అయిపోతాం. అదేం లేదు, నీవేం అంతా మీ అందరి సహకారం అందరితో. ఎందుకంటే ఒక సెంటిమెంట్. రేపు ఉంది అక్టోబర్ సంక్షోభం ఉంది, ఇంకా అయిపోయింది. ఈ రకంగా పార్టీలో నేను మా బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఆయన మొన్నటిదాకా మెత్తగా మా ఆయన పోతానే లేచి కూర్చున్నాడు. బయటకు పోతానే ఆయనకు రెక్కలు వచ్చినాయి. ఇప్పుడు మొన్నటిదాకా సగం పంచుకున్నామన్నా, సగం పంచుకున్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం. ఈ సగం లేదు గీగం లేదు అంతా నాది అంటున్నాడు. ఆయన కూడా పెళ్ళగా నన్ను ఇంకా మాట్లాడితే వీళ్ళల్లో ఇట్లా చరిత్ర సంచులు ఎందుకు పోయినాయో చెప్తా. సంచుల గురించి కూడా మాట్లాడాలి. ఈరోజు నంద్యాల ఓటు వేసినారంటే అంతకంటే దరిద్రం ఉండదు. సంచులు తీసుకుంటే ఓటు వేసి ఎవరి మీద గెలిచినారా వీళ్ళు? ఈరోజు నన్ను అనొచ్చు, నువ్వు ఎవరి మీద గెలిచినావా? తెలుగుదేశం పార్టీని గెలిచి నువ్వేట పోతున్నావా? సరే ఛాలెంజ్ జోలు పెట్టుకొని తిరుగుతున్నా రాజీనామా. రండి కమాన్, అందరూ రాజీనామా చేద్దాం. అందరూ రాజీనామా చేద్దాం. రాయి మరి కమాన్, దేనికేం రెడీ. ఇష్టం వచ్చినట్టు నాకు చూడబోద్దు కాలేదు. నిన్న పేపర్లు చదువుతుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నా. దయచేసి నేనైతే సీఎం గారిని మాట్లాడదలుచుకోలేదు, కానీ లోకేష్ బాబు గారిని ఎవరిని కానీ నేను తప్పుకోవటానికి లోకల్లోనే మాట్లాడతాను. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులపైన మాట్లాడతాను. ఈరోజు వాళ్ళు వచ్చి ఆ రోజు పాపం కొంప ముంచిరి, వాళ్ళ కొంప ఒక దిక్కు చిరంజీవి కొంప ముంచి ఇక్కడ మళ్ళా జగన్మోహన్ రెడ్డి కొంప ముంచి వీళ్ళు మమ్మల్ని ఇచ్చిపెట్టి జగనన్న అంటే నువ్వు లో అన్నా అని నన్ను బయటకు చెప్పింది. మేము ఎంత తిరిగేటోళ్ళని తీసుకొచ్చి ఆయన వాళ్ళు మంచి మాటలు నిన్న రాత్రి కూడా చెప్పిన. అన్న మొగుడు ఒక దిక్కు పిల్లం ఒక దిక్కు జగనన్న అన్నమే తినలే మధ్యాహ్నం పూట ఎట్లా సన్నగా అయిపోతున్నావు, అన్నం తినే ఒకరంటే నువ్వు చెప్తే బాధించాడే. ఇట్లా లాలించి పాలించి కొంప ముంచి పెట్టారు. అంత ఇష్టం వచ్చినట్టు యుద్ధం చేసి కొంప ముంచి మళ్ళీ ఇప్పుడు జగనన్న ఇదేనండి. నేను చంద్రబాబు నేను తప్పు కొట్టడం లేదు. నాకు లోకల్ పరిస్థితులు, లోకల్ ఇబ్బందులు, ఇక్కడ చేస్తున్నటువంటి అవమానాలు, లోకల్ లీడర్లు ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడుకుంటూ కూర్చొని నా జాబ్ మా ఆయన ఒకటి 3 జాబ్ వాళ్ళకి ఇప్పించాను. నా జాబ్ ఒకటే 3 జాబులు ఇప్పించాను మా అన్న దీంట్లోకి వచ్చి. ఎవరికి అదృష్టం ఎట్లంటుందేమో, ఏ టైం ఎట్ట పడుతుందేమో అర్థమే కాదు. ఈ రకంగా రేపు నుంచి మీరు చూస్తారు, ఇంకా సిందే ఆల్చింది విజిల్తో నడిపిస్తారు ఎలక్షన్.
ఎలక్షన్ నడుస్తుంది. మళ్ళీ మా సారథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బహుమతి ఇవ్వబోతా ఉన్నా. ఎందుకు రాజీనామా చేయాల్సింది వచ్చింది, పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది అనే విషయాలు మీకు కొన్ని క్షుణ్ణంగా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను తెలుగుదేశం పార్టీలో, మా సోదరుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కడప జిల్లాకి ఇన్ఛార్జిగా పనిచేశాను నేను. ఆ రోజు గతంలో రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో ఆయన కింద కూడా, రాజశేఖర రెడ్డి గారి కింద కూడా పనిచేయడం, జిల్లాలో ఒక డిసిసి ప్రెసిడెంట్గా ఆ రోజు నాకు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఆయన డిసిసి కంటే కూడా పవర్ ఎక్కువ ఇచ్చి జిల్లాలో నా నాయకత్వంలో ఆ రోజు కూడా ఈ యొక్క ఎలక్షన్లు కూడా ఫేస్ చేయడం జరిగింది. అంటే నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర చేశాను, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాను, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా పనిచేయడం జరిగింది. అంటే నా నిబద్ధత, నేను ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, ఎవరి దగ్గర పనిచేసినా భుజాల మీద ఎత్తుకొని పార్టీని పోస్తాను, దానికి ఎదురే లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి ఈరోజు వచ్చాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సాయంత్రం లోపల కలవబోతా ఉన్నా. రేపు బహిరంగ సభలో మా శ్రీశైలం నియోజకవర్గ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో పార్టీలో జరగబోతా ఉన్నా. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నుంచి వీడాల్సిన పరిస్థితులు అంటే చాలా అవమానకరమైనటువంటి ఇబ్బందులు కలగజేశారు. ఇక్కడ నేను పార్టీకి 2 సంవత్సరాల పాటు అధ్యక్షునిగా పనిచేశాను. ఎక్కడ చూసినా, ఏ గ్రామం చూసినా, ఏ మండలం చూసినా ప్రతి గ్రామంలో పేరు పెట్టి పిలిచే విధంగా నేను పార్టీని బలోపేతం చేశాను. ఈరోజు పార్టీ అంటే నా తెలుగుదేశం పార్టీకి ప్రాణం పోసాను. అదేవిధంగా ఎమ్మెల్సీగా 150 ఓట్లు వైఎస్ఆర్సీపీకి ఆ రోజు మెజార్టీ ఉంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న టైంలో కూడా మేము మా పార్టీలో కూడా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మా పార్టీ అంటే ఇప్పుడు ఇంకా సమర్పణ జరిగింది. మా పార్టీ అంటే మళ్ళా పాత మతికొచ్చినట్టు కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంతమంది మాకు పార్టీలో ఉండి కూడా ఆ రోజు సహాయం చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో మేము 147 ఓట్లతో గెలిచాం ఫస్ట్ సారి ఎమ్మెల్సీగా. ఆ రోజు బ్రహ్మాండంగా సహకరించారు మాకంతా. మా వ్యక్తిగత పరిచయాలు కావచ్చు, మాకున్నటువంటి ప్రజలతో కానీ, లేకపోతే డైరెక్ట్గా ఉన్నటువంటి ప్రజలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మా కుటుంబానికి ఆ రోజు నెగ్గిపడగలిగాను. అదేవిధంగా రెండవసారి 5 మంది కొనుక్కుంటే ఎమ్మెల్యేలు వచ్చినారు. కొనుక్కొని డబ్బులు పెట్టి కొన్నటువంటి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆమె కూడా మాట్లాడుతూ ఉంది. ఎవరు? అఖిలప్రియ గారు. చూస్తాం కదా, నోరు ఇప్పుతా 2 రోజులు ఉంటే కొత్తగా బాగుంటుంది. చరిత్ర ఇప్పుతా, మరొక పని పడతా. దీనికి క్వశ్చనే లేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నాడు. మా సోదరుడు ఈరోజు నేను చీమకు కూడా హాని చేయను. చీమకు కూడా ఈరోజు గౌరవరెడ్డి పోటీ చేస్తే మీ ఇద్దరు సరదాగా కూర్చొని భోజనం చేసుకొని నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ చేసినటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం మాది. ఈరోజు అడ్డదిడ్డంగా డబ్బులు పెట్టి కొనేటువంటి వ్యక్తులు ఈరోజు ఏమైతా ఉంది? నేనే రోజు పెళ్లి చేసుకునే పిల్లాన్ని దయంగా కనపడతా ఉంది, ప్రియురాలేమో ఏం కనపడతా ఉంది? ప్రియురాలు దేవతలా కనపడతా ఉంది. నేను పెళ్లి చేసుకుంటే నేనైపోతే ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత అవమానాలు పాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా సీఎం గారు వచ్చినప్పుడు ఆ రోజు నన్ను పక్కన పెట్టి నంద్యాల ప్రజలతో నంద్యాల నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఎంతో బాధ కలిగించింది. ఈరోజు సీఎం గారిని కూడా విమర్శించడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే ఆయన సమస్యల్లో పనిచేశాను, లోకేష్ బాబు గారికి కూడా పనిచేశాను కాబట్టి నా నైజం ఆ రోజు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడలేదు. కొన్ని విషయాలలో అధ్యక్షునిగా ఉన్న టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ నేను ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది తప్ప నేను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్నట్టు కూడా మా వాళ్ళు అనుమానపడినారు. ఆ రోజు నువ్వు మళ్ళీ ఎత్తి వెళ్ళిపోతావు ఎట్ట సమయాన్ని. ఆ పరిస్థితుల్లో నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి పనులలో ఏ విధంగా ఇక్కడ అవకతవకలు జరిగాయనే విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది.
సంక్రాంతి